వచ్చావమ్మా? పాలవంచ నుంచి వచ్చాము. పాలవంచ నుంచి 2 రోజులు వచ్చారా? 2 రోజులు వచ్చాను. ఇది 3వ రోజు కూడా. నిన్నటి నుంచి నాకెంతో పరిశుద్ధ ఆత్మను అన్య భాషలు మాట్లాడే వరం ఇచ్చాడు. ఈ రోజు నన్ను తాకాడు, నన్ను 2 చేతులు ముట్టుకున్నాడు. ముందు అన్య భాషల అభిషేకం లేదు. సంవత్సరం నుంచి అడుగుతున్నాను యేసయ్యని. నిన్న నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడాను. ఎలా ఉంది ఇప్పుడు నీకు? ఎంతో హాయిగా, ప్రాణం అంతా తేలిక. యేసయ్య నాలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పలు కొడితే యేసయ్యని మహిమపరచండి. ఈ సదస్సులో వీరందరూ కూడా పరిశుద్ధాత్మను పొంది అన్య భాషల వరాన్ని ఈ క్యాంపులు 5 రోజుల సదస్సులో నిన్న మొన్న జరిగినటువంటి ఈ క్యాంపులో వీరు పొందుకున్నారు. ఇదే అనుభవాన్ని మీరు కూడా పొందుకొనబోతున్నారు. ఆమేన్. ఏమైందమ్మా? 3 రోజుల నుండి వస్తున్నాను. సంతోషంగా ఉన్నాను. నాకు నేను ఎన్ని రోజుల నుండి ఆశపడి నా ఆశ నెరవేరింది నాన్న. మీకోసం, మీ వల్ల నా ఆశ నెరవేరింది. నాకు పరిశుద్ధాత్మ పొందుకున్న భాషల వరాలు కూడా పొందుకున్నా. ఆనందంగా ఉన్నది నాన్న. ఇవాళ ఆనందంగా పరిశుద్ధాత్మ మనం పొందినప్పుడు గొప్ప ఆనందం, గొప్ప సంతోషం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీకేం జరిగింది? ఈరోజు భాషల్లో మాట్లాడాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. అందరిని మందిరంలో చూసి నాకు ఈ భాగ్యం ఎందుకు లేదు ప్రభు అని ఎప్పుడు ఏడ్చేదాన్ని. ఈ రోజు నాకు ఆ భాష, అన్ని భాషల్లో మాట్లాడే భాగ్యం ఇచ్చిండు. దేవుడికే వందనాలు. గట్టిగా చెప్పలు కొడుతూ అన్ని భాషల్లో మాట్లాడే కృపను, వరమును దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ టైంలో నీకేమనిపించింది? ఎప్పుడు పొందుకున్నావు? ఇప్పుడే ఒక 10 నిమిషాలు సిస్టరు చేతులు పట్టుకోగానే అన్ని భాషలు అసలు ఎట్లొస్తుందో నాకు తెలియదు. అసలు అలా వచ్చేసింది అన్ని భాషల వరం. ఇప్పుడు నాకు గట్టిగా ఆత్మ చేత నింపబడి అన్ని భాషల్లో మాట్లాడారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీకేం జరిగింది? నేను యూట్యూబ్లో అందరు మాట్లాడుతుంటే చూసి నేను ఇలా మాట్లాడగలుగుతానా, నాకు దేవుడు ఇంతటి అవకాశం ఇస్తాడా, నేను ఆ వరాలు ఆ భాషలో మాట్లాడే కృప నేను దానికి అర్హురాలనా అనేసి ఎప్పుడు దేవుని అడుగుతూ ఉండేదాన్ని. నేను కారేపల్లి నుండి వచ్చాను. నేను వాస్తవంగా డ్యూటీకి వెళ్ళాలి, ఆల్రెడీ ఆటో డ్యూటీకి వెళ్ళాలని ఎక్కాను. మళ్ళీ సెంటర్లో ఆటో దిగేసి మళ్ళీ వేరే ఆటో ఎక్కాను. ఇక్కడికి వచ్చేసాను. అని దేవుడు నాకు ఎలా ఇది నేను పొందుకోవాలి, అందరూ మాట్లాడుతున్నారు, నేను ఇలా మాట్లాడగలనా, నాకు వస్తుందా దేవా, నేను దీనికి అర్హురాలనా నేను అసలు ఎప్పుడు అనుకునేది. కానీ దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు. అసలు చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే అసలు చెప్పలేను, నేను అది వర్ణించలేను. అంత ఇది సంతోషము నా నిండా ఉంది. దేవుడు నాతో ఉన్నాడు. ఇది మాత్రము అసలు నేను ఇంకా చెప్పడానికి నాకు మాట్లాడాను. అన్య భాషలో మాట్లాడాను ఫస్ట్ టైం. ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. అంత తేలిపోయినట్టుగా, అంత ఒకలాంటి శక్తి ఇందాకే ఒక 10-15 మినిట్స్ అవుతుంది అంతే. ఇప్పుడు వాళ్ళు ప్రేయర్ చేస్తుంటే మీరు పొందుకున్నారు. మీరు ప్రేయర్ చేశాక పొందుకున్నాను. గట్టిగా చెప్పలు కొడితే యేసుని కనపరచం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మొదటిసారిగా అన్ని భాషలు మాట్లాడారు. ఈ రోజు మొదటిసారిగా అన్ని భాషలు వీరందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్ని భాషలో మాట్లాడారు. సిస్టర్స్ వీళ్ళని పట్టుకొని చేతులు పట్టుకొని ప్రేయర్ చేయిస్తున్నాయి. ఇదాక రాంటింగ్ ప్రేయర్లో దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చి దేవుని శక్తి చేత నింపింది. గట్టిగా యేసయ్యని మహిమపరచండి. నేను ఫస్ట్ రోజు రాగా నేను చాలా బలహీనతగానే వచ్చాను ఈ సదస్సులకి. అసలు ఏంటి ప్రభు, వెళ్ళడం రావడం ఇదేనా, నాకు అసలు నా శరీరంలో శక్తి లేదు, అసలు ఇలా అది ఎందుకు జరుగుతుందని నేను ఇంట్లో నుంచి అనుకుంటూనే వచ్చి అక్కడికి వచ్చి కూర్చున్నాను. అయితే మీరు పరిశుద్ధాత్మని అందరు పొందుకోవాలి అని మేము నోటి నుండి వచ్చే మాటను బట్టే నా ఒళ్ళంతా జల్లన్నది, ఒళ్ళంతా జల్ల అనేసి ఏదో వెళ్ళిపోయింది బలహీనత, ఏదో శక్తి నాలో వచ్చింది. గట్టిగా చెప్పలు కొడితే ఏదో శక్తి నాలో వచ్చింది. అసలు అప్పుడు నాకు చాలా ఒళ్ళంతా వణుకుడుతుంది. నేను అందరినీ చూశాను, ఎవరైనా వణుకుతున్నారా, నేనే వణుకుతున్నాడా అని. నేను అందరినీ చూస్తే ఎవ్వరు లేరు, అందరు నార్మల్గా ఉన్నారు. నా కాళ్ళు మాత్రం వణుకుతుంది, అసలు గొంతు ఎండిపోయింది, వణుకుతుంది. అసలు ఏంటి ప్రభు ఇది, నాకు మంచి ఇంకా శక్తి నీవు అని అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం అది ప్రార్థన చేసుకుంటే చాలా సేపటికి నార్మల్ అయింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత నిన్న మాట్లాడాను. ఆ తర్వాత మాట్లాడారా? తర్వాత చెప్పండి, అది కూడా చెప్పండి అనుభవం.
నేను అలాగే పరిశుద్ధాత్మ అసలు నా ఒళ్ళంతా తేలిక అయిన తర్వాత వీళ్ళు మాట్లాడినట్టు నేను మాట్లాడాలేనని నేను మనసులోనే అనుకున్నా, ఎవరికి కూడా చెప్పలేదు. తర్వాత అలాగే నిన్న ప్రేయర్ అయిపోయింది, వెళ్ళిపోయినాక తర్వాత సాయంత్రం కల్లా అందరూ పట్టుకొని ప్రేయర్ చేస్తుంటే అప్పుడు నాకు భాష వచ్చింది, భాషలో మాట్లాడడం. ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా సంతోషంగా ఉంది. గట్టిగా చెప్పలు కొడితే వేసిన మైంపరుస్తామా? అది అద్భుతమైన అనుభవం. మా ప్రార్థనా గదిలో ఇలాంటి అనుభవాన్ని మేము పొందుతాం కొన్నిసార్లు. కొన్ని గంటలు ప్రార్థించినప్పుడు బాడీ అంతా చల్లగా అయిపోతుంది, చలి పెట్టినట్లు అనిపిస్తుంది. చలి పెట్టినట్లు ఎండాకాలమే కానీ బాడీ అంతా షవరింగ్ వచ్చి చలి పెట్టినట్లు అనిపిస్తుంది. దేవుని ఆత్మ బలముగా నింపినప్పుడు అప్పుడు నోరు తెరవబడి అద్భుతంగా అన్య భాషలో మాట్లాడుతుంది. ఈ కుమార్తె బలంగా దేవుని ఆత్మ చేత నింపబడి భాషలో మాట్లాడి నిన్నటి దినమున అందును బట్టి వేసిన గట్టిగా చెప్పలు కొడుతూ మైంపరుస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చాం? హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎలా వచ్చు ఈ సదస్సులకి? ఎవరు చెప్పారు? యూట్యూబ్లో చూసి వచ్చాం. ఏం పేరు? బ్లెస్సింగ్. ఓకే, చెప్పండి నీ అనుభవం. నిన్న మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తుంటే అందరు భాషల చేత మాట్లాడుతున్నారు. దేవుడిని అప్పుడు నేను కూడా ఏడ్చుకుంటూ అడిగినప్పుడు దేవుడు నన్ను తాకిండు, బలమైన ఆత్మ చేత నింపిండు. నాకు తెలియకుండానే కొత్తగా భాషలు మాట్లాడినా. ఇంతకుముందు ఎప్పుడైనా మాట్లాడావా? లేదండి. ఇంతకుముందు పరిశుద్ధాత్మ పొందుకున్నావా? లేదండి. ఇదే మొదటిసారి పరిశుద్ధాత్మతో నింపబడి భాషలో మాట్లాడడం. గట్టిగా చెప్పలు కొట్టేసి మైంపరుస్తాం. అప్పుడు నీ అనుభవం ఏంటి? ఎలా అనిపించింది అప్పుడు నీకు? చాలా షివరింగ్ వచ్చేసిందని, అసలు నన్ను ఎవరో తాకినట్టు అనిపించింది. ఎవరో తాకినట్టు షివరింగ్ చాలా వేడిగా అనిపించింది. ఎలా వచ్చి ఆ మాటలను అందరూ ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటారు కానీ ఎలా మాట్లాడావు అప్పుడు? నా నోటి నుంచి అనుకోకుండా వచ్చేసిన. ఎంతసేపు మాట్లాడావు? చాలా సేపు మాట్లాడినా. చాలాసేపు, ఒక నిమిషం కాదు, అలా ఒక పదం కాదు, చాలాసేపు మాట్లాడావు. బలంగా నిన్న అనేక మంది అభిషేకింపబడ్డారు. గట్టిగా చెప్పలు కొట్టేసి మైంపరుస్తాం. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఫుల్ హ్యాపీగా ఉందన్నయ్య. చాలా సంతోషంగా. గట్టిగా చెప్పు. చాలా సంతోషంగా ఉందన్నయ్య. అనేక మంది అనుభవాన్ని పొందుకోవాలి కదా? చెప్పు. అనేక మంది అనుభవాన్ని మీరు కూడా పొందుకోవాలని చెప్పండి. అనేక మంది అనుభవాన్ని మీరు కూడా పొందుకోవాలి. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మీరమ్మా ఏం పేరు? పట్టుకో, గట్టిగా చెప్పు. వెన్నెల. ఓకే, ఏమైంది? నిన్న ఫస్ట్ రోజు పరిశుద్ధాత్మని పొందుకున్నా బ్రదర్. సెకండ్ డే భాషల వరం వచ్చింది బ్రదర్. ఓకే, నిన్న పరిశుద్ధాత్మని పొందుకున్నాం, ఈరోజు భాషలో మాట్లాడావు. ఎంతసేపు మాట్లాడావు భాషలో? చాలాసేపు మాట్లాడాను. చాలాసేపు అంటే జీవితంలో ఫస్ట్ టైం, లైఫ్లోని ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ బ్రదర్. మొదటిసారి అనుభవం భాషల్లో మాట్లాడడం. గట్టిగా చెప్పలు కొడితే మైంపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు నీ శరీరం ఏమనిపించింది అప్పుడు? గూస్ బాంబ్స్ వచ్చాయి బ్రదర్. చాలా సేపు గూస్ బాంబ్స్ వస్తూనే ఉన్నాయి. చాలా ఏదో తెలియని ఫీలింగ్. ఫస్ట్ టైం అలా షివరింగ్ అయ్యాను, గూస్ బాంబ్స్ వచ్చి చాలాసేపు ప్రే చేసుకున్నాను బ్రదర్. ఏదో శక్తిని నీకు అర్థమైంది, పరిశుద్ధాత్మ తాకుతున్నాడు, ఎప్పుడు లేని అనుభూతి నా శరీరానికి కలుగుతుంది అని. అదే దేవుని ఆత్మ తాకిడి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలా ఉంది? చాలా ధైర్యంగా ఉంది బ్రదర్, హ్యాపీగా కూడా ఉంది. లైఫ్ లో గొప్ప సాధించాం. ఆయన మన హృదయంలోకి రావడమే గొప్ప అనుభూతి. గట్టిగా దేవుని మైంపరుస్తామా. మీరేం పేరు? స్పందన. ఏమనిపించింది? చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే. ఫస్ట్ రోజే నేను పరిశుద్ధాత్మని పొందుకున్నాను బ్రదర్. మొదటి రోజు భాషలో కూడా మాట్లాడాను కానీ అది భాష అని కానీ ఇట్లా చెప్తే ఏమని అనుకుంటారేమో నాకు అర్థం కాలే. గట్టిగా మాట్లాడు. నిన్న మీరు ప్రే చేసినప్పుడు అప్పుడు నేను అన్న భాషలో గట్టిగా మాట్లాడాను. అప్పుడు భాషల గురించి వాక్యం చెప్పిన తర్వాత అవునండి, నేను లాస్ట్లో కూర్చున్నాను, మీరు అక్కడికి వచ్చారు. నాకు బాగా చల్లటి గాలి తగులుతుంది. నేను అనుకున్న వాతావరణం మార్పు అనుకున్నా, కూలర్ ఇక్కడ ఉంది, నేను అక్కడ కూర్చున్నాను. కాదండి, నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. ఇది నా ఫీలింగ్ కావచ్చు, నేను అనుకుంటున్నా కావచ్చు, నాకు ఇమాజినేషన్ అనుకున్నా. కానీ నాకు ఫస్ట్ రోజు అదే ఎక్స్పీరియన్స్, నిన్న ఈ రోజు కూడా దేవుడు అట్లాగే ప్రతి సెమినార్లో అంటే ప్రతి టైం నాకు తాకుతుంది. అది నాకు అర్థమవుతుంది కానీ దేవుని ఆత్మ తాకుతుంది, అర్థమవుతుంది కానీ భయం కూడా అవుతుంది. అసలు ఇది ఏంటి అన్నట్లు కొంచెం షివరింగ్ వస్తుంది. అలా చాలా మంది అదే డౌట్ పడుతుంటారు. చాలా భయం అవుతుంది. పరిశుద్ధాత్మను పొందుకున్న మొదటి రోజు అన్ని భాషలు నిన్న మాట్లాడాను. ఎలా వచ్చాయి తెలీదు నాకు. అది ప్రేర్ చేస్తున్నా, ప్రభువా నన్ను కూడా నింపండి మీ ఆత్మతో అన్నప్పుడు ఏం మాట్లాడానో ఎలా మాట్లాడానో తెలియదు. అవునండి, సిస్టర్స్ నాకు చాలా హెల్ప్ చేశారు, వారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. గట్టిగా చెప్పలు కొడితే యేసుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వారు మీ దగ్గరికి వచ్చి అందుకే మిమ్మల్ని టీమ్స్ చేస్తుంటాం, వాళ్ళు పట్టుకొని ప్రేయర్ చేస్తుంటాం. నేను కూడా మీతో పాటు కలిసి అనాయింటింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒకరిలోంచి ఒకరికి అభిషేకం అనేది ప్రవహిస్తుంది.
అందరూ ఈ అంత్య దినాల్లో పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి అన్య భాషల్లో మాట్లాడి దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మనం మహిమపరుస్తాం. మీ అనుభవం అమ్మ? నేను నిన్న భాషలు పొందుకున్నాను, పరిశుద్ధాత్మ పొందుకున్నాను నిన్న. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏంటంటే మరీ ఎక్కువ దర్శనాలు చాలా వస్తున్నాయి నాకు. దర్శనంలో కళ్ళు ముయ్యంగానే అసలు పరలోక రాజ్యం ఇక్కడే ఉన్నట్టు, దూతలంతా ఇక్కడ తిరుగుతున్నట్టు, తెల్ల బట్టలు వేసుకొని మోపిల్లలు యవనస్తులు ఇదంతా తిరుగుతున్నారు. కళ్ళు మూసుకొని ప్రేయర్ చేస్తుంటే వస్తూనే ఉంది. నిన్న రాత్రి మీరు సాయంత్రం ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు నేను ప్రార్థనలు అక్కడ నుండి చూస్తున్నాను. మీరు మొత్తం ఇట్లా అభిషేకించబడి మహిమతో మొత్తం తెల్లగా కనబడుతున్నారు. మీ పక్కన దేవదూతలు ఉన్నాయి. ఇవే కనిపిస్తున్నాయి నిన్న నుంచి. నాకు చాలా అంటే ఎంత ఆనందంతో ఉంటున్నానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత. మొన్న చాలా నీరసంగా ఉన్నాను వచ్చిన రోజు, కానీ నిన్న నుండి మాత్రం నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నా పేరు ప్రేమలత. ఎలా వచ్చారు ఇక్కడికి? యూట్యూబ్లో చూశాను. ఒక నెలనే అయింది బాబు చూసి. గట్టిగా చప్పలు కొడితే యేసుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ఒక పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారు, అన్య భాషలలో మాట్లాడుతున్నారు. అద్భుతంగా ఇందాక కళలు దర్శనంలో ఓపెన్ అవ్వాలన్నప్పుడు అంతకుముందుకు నిన్ను కూడా ప్రేయర్ చేసాం, కళ్ళ మీద చేపెట్టుకోమని. అద్భుతంగా కుమార్తె దేవుని యొక్క దర్శనములు చూచే కృపను యేసయ్య తనకు అనుగ్రహించాడు. అందును బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొట్టు ప్రైజ్ ది లార్డ్. మీరమ్మా? ప్రీతి. యాక్చువల్గా 2 days నుంచి నాకు కుదరట్లేదు రావడానికి. నిన్న ఆఫ్టర్నూన్ సెషన్ యూట్యూబ్ లైవ్లో చూశాను. చూస్తే నేను ఎలాగైనా వెళ్ళాలి, అన్య భాష మాట్లాడాలి, అంతే, నువ్వు తీసుకెళ్ళాలి దేవుడా అనుకున్నాను. అది అనుకోకుండా నేను నిన్న ఈవినింగ్ వచ్చాను. నిన్న రాత్రి పరిశుద్ధాత్మ బాగా బలంగా తాకింది. పరిశుద్ధాత్మతో బలంగా తాకబడ్డాం. నిన్న ఇవాళ మార్నింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి స్టిల్ నా ఇప్పటి వరకు అన్య భాష మాట్లాడుతూనే ఉన్నాను. గట్టిగా చెప్పలు కొడుతూ మొదటిసారి యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉంది అనుభవం? చాలా బాగుంది. ఇదివరకు నేను ఏంటంటే ఫారెన్ వెళ్ళాలి, ఆ జాబ్ చేయాలి, ఇలా ఉండాలి అని చాలా డ్రీమ్స్ ఉండే నాకు, ఇంత చదువుకోవాలని. ఈ దేవుళ్ళకి వచ్చినప్పటి నుంచి నాకు ఏది వద్దు, నాకు దేవుడే కావాలి, అన్ని వదిలేస్తాను అని చెప్పి గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్య. ఇది పరిశుద్ధాత్మ తాకితే ఇది జరుగుతుంది. నాకు ఏది అక్కర్లేదు, ఆయన ఉంటే చాలు. ఆమేన్. మీరు దేవుని ఆత్మను ఎందుకు పొందుకోవాలంటే ఆయనను పొందుకున్నప్పుడు నువ్వు పడ్డానికి ఆస్కారం ఉండదు. నువ్వు పడినా కూడా దేవుని ఆత్మను గద్దించి పైకి లేపుతుంది. నేను నరకానికి వెళ్ళనివ్వదు. మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి. మీరు పరలోక వారసులుగా నిలబడతారు. గట్టిగా చెప్పలేని స్తుతిద్దామా? యోవేలు ప్రవచించిన ప్రవచనం, మేడగదిలో శిష్యులు పొందుకున్న ఆత్మని ఇప్పుడు మీరు కూడా, వీళ్ళందరూ కూడా పొందుకున్నారు. సేమ్ ఈ మాటలు వింటున్న మీరు కూడా దేవుని ఆత్మ చేత నింపబడబోతున్నారు. ఆయన అభిషేకం చేత మీరు నింపబడతారు. ఈ అంత్య దినాల్లో దేవుని ఆత్మ చేత మనం నింపబడి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి, అనేకులు సిద్ధపరచాలి. దేవుని ఆత్మను పొందుకున్న మీరు అందరూ కూడా బలమైన ప్రార్థనా పరులుగా దేవుని గురించి ప్రకటించే వారిగా మారిపోతారు. హల్లెలూయా. మీ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. ఆమేన్. మీ ద్వారా దేవుని శక్తి ప్రత్యక్షపరచబడుతుంది. చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని ప్రే చేస్తాను మీ కొరకు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఫిల్ లార్డ్. ఇప్పుడు మీ ఆత్మతో నింపినందుకు స్తోత్రములు. నీ బలమైన సాధనాలకు వీరు మార్చబడాలి. ఫిల్ ద పవర్, ఫిల్ ద పవర్, ఫిల్ ద అనాయింటింగ్ రైట్ నౌ లార్డ్. నీ బలమైన ఆత్మశక్తి చేత వీరు నింపండి. రకాల రబా సెకేతే రిబా ఉత్తరాబా షేది రే రేఖబా. ఫిల్ ద పవర్, ఫిల్ ద పవర్, ఫిల్ ద పవర్, ఫిల్ ద పవర్, ఫిల్ ద పవర్. Fill the Spirit, Lord. Fill the Holy Spirit anointing. Fill the power, fill the power, fill the Spirit of God. Fill the Holy Spirit. Fill the power of Jesus. Fill the Holy Ghost anointing. Fill the Holy Spirit anointing. Fill the Holy Spirit power. Rikala rabata rabaseke. Riba shandara rabazikala rabata rabata rabakaba rabakaba rabaka. నీ కొరకు మండింపబడుదురు గాక, నీ కొరకు మండింపబడుదురు గాక. Fill the power, 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 fill the power of Jesus. Fill the Holy Spirit power, fill the Holy Spirit power, fill the Holy Spirit power, fill the Holy Spirit power. Right now fill the anointing, fill the Holy Ghost anointing, fill the power of Jesus, fill the Holy Spirit power of Jesus. భాషల్లో మాట్లాడుతున్న మీరు అందరూ కూడా భాషల్లో అర్థము చెప్పే శక్తి కొరకు ప్రార్థించండి. ఇది ఇచ్చిన వాడు అర్థం చెప్పే శక్తిని కూడా ఇస్తాడు. గట్టిగా చెప్పలు కొట్టి యేసుని మహిమపరచండి. ఆమేన్.
మీరు భాషలు మాట్లాడుతున్నప్పుడు అర్థం చెప్పే శక్తిని కూడా ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. దాని కొరకు కూడా మీరు ప్రేర్ చేయండి. అటు కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.